brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలతో హడలెత్తిస్తున్న కల్తీగాళ్ల వక్రబుద్ధి మారట్లేదు. అధిక లాభాల కోసం జనాల ప్రాణాలతో చెలగాటమాడుతూనే ఉన్నారు. హైదరాబాద్ లో మరోసారి నిత్యావసరాల కల్తీ వెలుగు చూసింది. ఆ డీటెయిల్స్ చూస్తున్నాం. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువుల కల్తీ జరుగుతోంది. 20 రకాల వస్తువులను సీజ్ చేశారు అధికారులు. టీ పౌడర్, సర్ఫ్, కొబ్బరి నూనె, కార్న్ పౌడర్ తో పాటు బాడీ లోషన్స్, షాంపూలను సైతం కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. ప్రమాదకర రసాయనాలు వాడి బ్రాండెడ్ కంపెనీ లేబుల్స్ తో విక్రయిస్తున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఇక హలీం సీజన్ షురూ అయింది. ఆయిల్ కి యమ డిమాండ్ పెరిగింది. ఇంకేముంది, కల్తీగాళ్లకు క్రియేటివిటీ కూడా ఎక్కువైంది. లేబుల్స్ మార్చి రెచ్చిపోతున్నారు. బ్రాండెడ్ కంపెనీ డబ్బాల్లో కల్తీ నూనె రవాణా చేస్తూ జనాల ఆరోగ్యానికి బ్యాండ్ వేస్తున్నారు. హైదరాబాద్ మలక్పేట్లో వెలుగు చూసిన ఘటన షాక్ కి గురి చేస్తోంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పేరుతో నడుస్తున్న దందా పోలీసుల్ని అవాక్కయ్యేలా చేస్తోంది. ఇప్పుడు ఆ దందాకి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. హైదరాబాద్ మలక్పేటలో కల్తీగాళ్ల క్రియేటివిటీ ఇది. బ్రాండ్ పేర్లు మార్చి కల్తీ నూనె అక్రమ రవాణా చేస్తున్నారు. ఇక లేబుల్స్ మార్చి లారీల కొద్దీ కల్తీ నూనెని విక్రయిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ సోదాల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ప్రముఖ కంపెనీ డిస్ట్రిబ్యూటర్లమని చెప్పుకుంటూ ఈ దందా నిర్వహిస్తున్నారు. గుట్టలు గుట్టలుగా పడున్న ప్రముఖ కంపెనీల లేబుల్స్ కూడా అక్కడ కనిపించాయి. కేసు నమోదు చేశారు పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ఇక 1000 లీటర్లకు పైగా కల్తీ నూనెని సీజ్ చేశారు. మలక్పేట్లోని శ్రీ గణేష్ బాలాజీ ఆయిల్ కంపెనీపై దాడులు నిర్వహించారు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. షాకింగ్ విషయాలు వెల్లడించారు. అధిక లాభాల కోసం వంట నూనెతో అక్రమ దందా చేస్తున్నారని గుర్తించారు. ప్రముఖ ఆయిల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ గా చెప్పుకుంటూ రెచ్చిపోతున్నారని తెలిపారు. ఇక గోడౌన్లలో బ్యారెల్ డ్రమ్ముల్లో ఉన్న నూనెను 20 లీటర్ల క్యానుల్లో హోటళ్లకు తరలిస్తున్నట్లు తేల్చారు. పేరున్న కంపెనీల కాటన్లను పోలి ఉన్న ఖాళీ అట్టెపెట్టెలు, ప్రముఖ కంపెనీల లేబుళ్లు గుట్టలుగా పడి ఉండడం చూసి అవాక్కయ్యారు. గోదాము నుండా ఆయిల్ నింపని నూనె డబ్బాలు దర్శనమివ్వడంతో అసలు ఈ దందా ఎప్పటి నుంచి జరుగుతోంది, ఇప్పటి వరకు ఎంత కల్తీ నూనె సప్లై చేశారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే 1000 లీటర్లకు పైగా కల్తీ నూనెను సీజ్ చేశారు.